జీవన్ముక్తి అంటే ఇప్పుడే ఇక్కడే జీవించి ఉండగానే ముక్తి. విదేహముక్తి అంటే మరణించిన తర్వాత శరీరత్రయం ప్రపంచత్రయంలో కలిసిపోవటం. జీవన్ముక్తి విదేహముక్తి అనే మాటలు మనం అజ్ఞానుల గురించి చెప్తాం. ఇది అంటే ఈ మాటలు వేదాంతంలోకి ప్రవేశించక ముందు ఆకర్షణ కోసం అలా చెబుతాం. వేదాంతంలోకి వచ్చిన తర్వాత జీవన్ముక్తి విదేహముక్తి అనే మాటలు అర్ధరహితం, అసందర్భం. అహం నిత్యముక్త స్వరూప అస్మి అనేది వాస్తవం. అహం నిత్యముక్త స్వరూప అస్మి అనేది వాస్తవం. ఇది అసలు విషయం. గతం గురించి పశ్చాత్తాపం లేదు, భవిష్యత్తు గురించి ఆందోళన లేదు. సృష్టికర్త బ్రహ్మ మొదలు గడ్డి పరక వరకు నేనే ఈ సృష్టిగా వ్యక్తం అవుతున్నాను. నాకు భిన్నంగా సృష్టి వేరే లేదు. నేనే సృష్టికర్తగా జగత్తులో నామరూపాలతో ఉన్నాను. నా కలలో నా మనస్సే దేశకాల ప్రపంచంగా వ్యక్తమవుతుంది. స్వప్న ప్రపంచం నాకు భిన్నంగా లేదు. స్వప్నంలోని పాత్రధారులు అంతా నేనే. నేను స్వప్నంలో ఉన్నంత వరకు నాకు ఈ విషయం తెలియదు. నేనే కర్త కర్మ క్రియ అని నేను తెలుసుకోలేను. అది ఒక విచిత్రం. నేను సృష్టించిన కలలో నేనే కష్టాల్లో కూరుకుపోయి దుఃఖిస్తుంటాను. నన్ను రక్షించేవారు లేరా అని ఆక్రోశిస్తాను. ఒక్కసారి నిద్ర లేచానంటే, అంటే స్వప్నం నుండి మేలుకొన్నానంటే స్వప్నం మాయమైపోతుంది. నాకు భిన్నంగా నా స్వప్నం లేదు అని నాకు అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఆత్మజ్ఞాని జాగ్రత్త ప్రపంచాన్ని కూడా స్వప్న ప్రపంచం లాగానే భావిస్తాడు. ఆత్మజ్ఞాని జాగ్రత్త ప్రపంచాన్ని కూడా స్వప్న ప్రపంచం లాగానే భావిస్తాడు. నాకు భిన్నంగా ఈ జాగ్రత్త ప్రపంచం లేదు అంటాడు. ఏమిటి ప్రయోజనం? ప్రయోజనం ఏమిటంటే ఈ జగత్తు నన్ను భయపెట్టలేదు. అద్దంలోని నా ప్రతిబింబం నాకు భిన్నంగా లేదు కాబట్టి నన్ను భయపెట్టలేదు.